అమెరికన్ ఎలక్షన్స్లో కీలకమైన ఘట్టం ప్రెసిడెన్షియల్ డిబేట్. అంటే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న అభ్యర్థుల మధ్య ముఖాముఖి డిబేట్ నడుస్తుంది. ఏబీసీ వారు నిర్వహించినటువంటి ఫస్ట్ డిబేట్ కమలా హ్యారిస్, డొనాల్డ్ ట్రంప్. ఈ డిబేట్ అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ పైన ఏ ప్రభావం చూపుతుందో అనే దానిపైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. వివిధ స్టడీస్ వివిధ రకాలుగా చెప్తున్నాయి. కానీ డెఫినెట్గా వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ షోలలో ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్ ఈ ఎలక్షన్స్ మొత్తం సీజన్లో కీలకమైంది. సో ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్కి ఒక అడ్వాంటేజ్ ఉండే. బైడెన్తో జరిగినటువంటి ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్ చాలా డల్గా కనిపించాడు, చాలా కన్ఫ్యూజ్డ్గా కనిపించాడు. క్రిటికల్ ఇష్యూస్ పైన ఆర్టికులేట్ సమర్థవంతంగా తన వైఖరి చెప్పలేకపోయాడు. ట్రంప్ ఏమో ఆయనకు అనుభవం ఈ డిబేట్లలో ఎదుటివానిపైన పంచులు విసరడంలో చాలా అనుభవం ఉన్న వ్యక్తి. నోటికి ఏదొస్తే అది మాట్లాడగలుగుతాడు, ఎక్స్ట్రీమ్ ఒపీనియన్ చెప్పగలుగుతాడు. దాంతో ట్రంప్ దెబ్బ మీద దెబ్బ కొడుతూ బైడెన్ను ఒక రకంగా పోటీ నుంచి లేకుండా చేసి పడేశాడు. ఆ డిబేట్ తర్వాతనే డెమోక్రటిక్ పార్టీలో కూడా చర్చ జరిగింది. చివరకు బైడెన్ ఈ ఎన్నికల నుంచి వైదొలగాల్సి వచ్చింది. కానీ ట్రంప్ ఒకటి తలిస్తే జరిగింది ఒకటి. వాస్తవంగా ఇప్పుడు ఈ డిబేట్ తర్వాత ట్రంప్ బహుశా అనుకుంటాడు కావచ్చు, అనవసరంగా బైడెన్తో జూన్లోనే నేను డిబేట్ చేశాను. జూన్లో డిబేట్ చేయడం ద్వారా బైడెన్ సంగతి తేలిపోయింది. దాంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని మార్చారు. ఒకవేళ బైడెన్తో జూన్లో కాకుండా ఇప్పుడు సెప్టెంబర్లో డిబేట్ కనుక చేసి ఉంటే బైడెన్ బలహీనతలు బయటపడేది. అప్పుడు బైడెన్ను మార్చిన డెమోక్రటిక్ పార్టీకి మరో బలమైన క్యాండిడేట్ ఎమర్జ్ అయ్యేవాడు కాదు. అందువల్ల తన స్ట్రాటజిక్ బ్లండర్ ఇది అని ఇప్పటికైనా ట్రంప్కి అర్థమై ఉంటుంది. ట్రంప్ కొంత వ్యూహాత్మకంగా ఉంటే చాలా ముందే బైడెన్తో డిబేట్ పెట్టుకునేవాడు కాదు. కానీ ట్రంప్ ఊహించింది ఏంటంటే బైడెన్ దెబ్బ మీద దెబ్బతింటాడు, ఎలక్షన్స్ వరకు తనకి తిరుగులేని లీడ్ వస్తుంది అని అనుకున్నాడు. కానీ డెమోక్రటిక్ పార్టీ చాలా షిఫ్ట్గా రియాక్ట్ అయ్యి బైడెన్ మార్చేసింది. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ రంగంలో దిగారు. సో కమలా హ్యారిస్ పైన ట్రంప్ ఏమని మాట్లాడతాడు? బైడెన్ వర్సెస్ ట్రంప్లో ఒక కీలకమైన అంశం ఏజ్. ట్రంప్ 78, బైడెన్ 81. కానీ బైడెన్ చూస్తే ఫిజికల్గా చూస్తే తన అడ్వాన్స్ ఏజ్ బైడెన్కు నెగిటివ్గా మారింది. ట్రంప్ 78 ఇయర్స్ అయినా బైడెన్తో పోలిస్తే యంగ్. ఆ యంగిష్ అనే అంశాన్ని ట్రంప్ బాగా వాడుకున్నాడు. సరిగ్గా ఆ ఏజ్ ఫ్యాక్టర్ బైడెన్ ఏజ్ను ఒక పెద్ద వివాదం చేశాడు. ఈ ఏజ్ రీత్యా అతను ఇనెలిజిబుల్ దేశాధ్యక్ష పదవికి, ఇన్కోహరెంట్, సరిగా ఆలోచించలేకపోతున్నాడు, సరిగా భావాల్ని వ్యక్తీకరించలేకపోతున్నాడు, నిర్ణయాలు ఎలా తీసుకుంటాడు అంటూ ట్రంప్ అటాక్ చేశాడు. ఇప్పుడు డామిట్ కథ అడ్డం తిరిగింది. కన్యాశుల్కంలో గిరీశం క్యారెక్టర్తో గురజాడ చెప్పించినట్లు డామిట్ కథ అడ్డం తిరిగింది. సో ఇది ఏ ఏజ్ అంశాన్ని అయితే ట్రంప్ ఆయుధంగా చేసుకొని బైడెన్ను దెబ్బతీశాడో ఇప్పుడు అదే ఆయనకు దెబ్బ తగలటానికి కారణమైంది. కమలా హ్యారిస్ తెలివిగా చాలా సటిల్గా ఈ డిబేట్లో ట్రంప్ ఏజ్ను అమెరికన్ సమాజం ముందు ఒక రకంగా ఆవిష్కరించింది. అది కూడా ట్రంప్ ఏజ్ను ట్రంప్ లాగా మాట్లాడలే. బైడెన్ విషయంలో ట్రంప్ అన్చారిటబుల్గా కామెంట్ చేసిన రీతిలో, చాలా అన్యాయంగా కామెంట్ చేసిన రీతిలో కమలా హ్యారిస్ చేయలే. చాలా హుందాగా వాట్ ఐ ఆఫర్, నేను ఏం ఆఫర్ చేస్తాను నా దేశానికి అంటే ఏ న్యూ జనరేషన్ ఆఫ్ లీడర్షిప్, ఒక నాయకత్వ నూతన తరాన్ని ఆఫర్ చేస్తాను అంటూ కమలా హ్యారిస్ అక్కడ దెబ్బకొట్టేది డొనాల్డ్ ట్రంప్. ఈ మాట ద్వారా కమలా హ్యారిస్ 2 రకాల ప్రయోజనాలు పొందారు. ఒకటి, ట్రంప్ సృష్టించిన ఈ ఏజ్ గోళ ట్రంప్కే తలనొప్పిగా మారేలా చేయగలిగారు.
ట్రంప్ కన్నా 20 సంవత్సరాలు యంగర్. సో యంగ్ అండ్ ఎనర్జెటిక్ ప్రెసిడెంట్ తాను అనేటువంటి భావన అమెరికన్ సమాజం ముందు ఉంచగలిగాడు. ట్రంప్ తీసిన గోయిలో ట్రంపే పడ్డాడు. ఇక రెండవది బైడెన్ ప్రభుత్వ విధానాల్ని ఆధారంగా చేసుకొని ట్రంప్ తన అటాక్ అంతా కొనసాగించాడు. బైడెన్తో అలాగే చేశాడు, హ్యారిస్పై కూడా అలాగే చేశాడు. కానీ బైడెన్ ద్వారా వచ్చే ప్రయోజనాన్ని పొందుతూనే తాను బైడెన్ మధ్య ఒక డిఫరెన్షియేట్ కూడా కమలా హ్యారిస్ చేసుకోగలేదు. అందుకే బైడెన్ ట్రంప్ కాదు, తాను న్యూ జనరేషన్ అని కమలా హ్యారిస్ చెప్పడం ద్వారా ట్రంప్ను ఒక రకంగా డిజామ్ చేసింది. యాంటీ బైడెన్ ప్రభుత్వ విధానాలను టార్గెట్ చేసి లాభం పొందాలనుకున్న ట్రంప్కు ఆ అవకాశం కూడా కమలా హ్యారిస్ ఇవ్వలేకపోయింది. ఇక ఆప్టిక్స్ ఆల్సో మ్యాటర్. అంటే డిబేట్లో నీవు ఎలా ప్రజెంట్ చేశావు అన్నది కూడా కీలకం, ఏం మాట్లాడావన్న దానికన్నా. అంతకుముందు బైడెన్ ఏమో పేలిపోయి దిగాలుగా, ఆయన ఏజ్ చాలా ఓపెన్గానే కనబడేలా, బలహీనంగా కన్ఫ్యూజ్డ్గా ఉంటే కమలా హ్యారిస్ చాలా కాన్ఫిడెంట్గా ఫోకస్డ్గా కనిపించారు. ఇది డెమోక్రటిక్ పార్టీకి వచ్చిన ఒక మేజర్ డిఫరెన్స్, బైడెన్ ప్లేస్లో కమలా హ్యారిస్ రావడం. సో ఆమె డిబేట్ మొత్తంలో కూడా ఆ ట్రంప్ పైన ఇష్టం వచ్చినట్టుగా అరవడము, అరుపులు కేకలు కాకుండా తాను చెప్పదలుచుకున్న దాన్ని చాలా సమర్థవంతంగా హుందాగా చెప్పగలిగింది. అదే సమయంలో ట్రంప్ను ఎక్కడ ఎక్స్పోజ్ చేయగలిగితే అక్కడ ఎక్స్పోజ్ చేసింది. ఒక రకంగా ట్రంప్ నిజస్వరూపాన్ని అమెరికన్ ఓటర్ల ముందు కమలా హ్యారిస్ ఒక రకంగా అన్వేల్ చేశారు, ఆవిష్కరించారు. సో ట్రంప్ నిజస్వరూపం ఏంటి? ఎప్పుడు నిరాశావాదం, అసంతృప్తవాదం, ఆల్వేస్ గ్రీవెన్సెస్, కంప్లైంట్స్, నెగటివిజం, ఇది ట్రంపిజంలో ఉండే లక్షణాలు. సో తాను అది కాదు, తాను ఆప్టిమిజానికి, తాను పాసిబిలిటీకి రిప్రజెంటేటివ్ అంటూ అన్కమిటెడ్, అన్డిసైడెడ్ ఓటర్లను అట్రాక్ట్ చేసే పని కమలా హ్యారిస్ చేశారు. ట్రంప్ ఏమో తన సహజ సమర్థకుల్ని, తన నేచురల్ సపోర్టర్స్ను కన్సాలిడేట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ట్రంప్ వ్యవహార సరళి డిబేట్లో. కానీ కమలా హ్యారిస్ ఒక అన్డిసైడెడ్, అన్కమిటెడ్ ఓటర్లను అట్రాక్ట్ చేస్తానికి ట్రంప్ అంటే నిరంతర అసంతృప్తవాదం, ఆల్వేస్ ఏదో ఒకటి ఆక్రోశము, మనిషిలో విద్వేషము, మనిషిలో రగిలిపోతుంటాడు, కుమిలిపోతుంటాడు అనే రీతిలో ట్రంప్ను అమెరికన్ సొసైటీ ముందు, ఎలక్టరేట్ ముందు కమలా హ్యారిస్ చాలా ఎఫెక్టివ్గా ఆవిష్కరించగలిగింది. అనుకున్నట్టుగానే ట్రంప్ అబార్షన్ పైన, ఇమ్మిగ్రెంట్స్ పైన చాలా మామూలుగా తన కసి వ్యక్తం చేయలేదు, చాలా నీచంగా కూడా మాట్లాడాడు. ఇమిగ్రెంట్స్ను ఒక విదేశీ కుట్రలో భాగం అనే రీతిలో మాట్లాడాడు. అలాగే ట్రంప్ యాంటీ ఇమిగ్రేషన్ స్టాండ్ కొత్తేమి కాదు, కానీ అది కొంత ఈ డిబేట్లో కమలా హ్యారిస్ను చూశాక ఆయన మరింత దిగజారినట్టుగా కనబడింది. ఈవెన్ డిబేట్ కన్నా ముందే కమలా హ్యారిస్ ఎవరు అంటూ ఆమె పైన రేసిస్టిక్ కామెంట్ చేశాడు. కమలా హ్యారిస్ బ్లాకా, ఇండియన్ అమెరికనా, ఆఫ్రో అమెరికనా అంటూ ఆమె పైన గతంలోనే రేసిస్ట్ కామెంట్ చేశాడు. కానీ ట్రంప్ కాన్స్టిట్యున్సీయే వైట్ అమెరికన్ మిడిల్ కాన్స్టిట్యున్సీ, అందువల్ల ట్రంప్ యాంటీ ఇమిగ్రెంట్ క్యారెక్టర్ మొదటి నుంచి ఉంది. కానీ కమలా హ్యారిస్ పైన ఈ డిబేట్లో ప్రవర్తించిన తీరు కానీ, గతంలో కమలా హ్యారిస్ పైన అటాక్ చేసిన రేసిస్ట్ తీరు కానీ, న్యూట్రల్ తటస్థ ఓటర్లను కూడా ట్రంప్ పట్ల ఎక్కడో కాన హేవీ భావం, సరే ఏంటి మనిషి అనేటువంటి అభిప్రాయం కలిగేలా ట్రంప్ బిహేవ్ చేశాడు. అలా బిహేవ్ చేసేలా కమలా హ్యారిస్ డిబేట్ను నడిపించగలిగింది. ఇక ఎకానమీ పైన, కాస్ట్ ఆఫ్ లివింగ్ పైన ట్రంప్ మాట్లాడాడు. సో ఎకానమీ పైన కూడా కమలా హ్యారిస్ తెలివిగా తానేంటి, ట్రంప్ ఏంటి అనేది అమెరికన్ ప్రజల ముందు పెట్టగలిగారు. ట్రంప్ ఏమో బిలియనీర్లకు ట్యాక్స్ కట్, శతకోటీశ్వర్లకు, బడా సంపన్నులకు ఉపయోగపడేటువంటి పన్నులు తగ్గించడం లాంటి ఆర్థిక విధానాల ప్రతినిధిగా ట్రంప్ను చూపుతూ తాను
కుటుంబాలను, చిన్న చిన్న వ్యాపారాలను ఆదుకునే అర్థశాస్త్రాన్ని అనుసరిస్తానంటూ ట్రంప్ చెప్పారు. సపోర్ట్ ఫ్యామిలీస్ అండ్ స్మాల్ బిజినెసెస్ అని. సో దానికి ట్రంప్ దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీయే ప్రో రిచ్, ప్రో కార్పొరేట్స్. అందులో ట్రంప్ మళ్ళీ ఇంకా ఎక్కువ. ఆయన స్వయాన కూడా ఇది వెరీ బిగ్ బిలియనేర్. సో అందువల్ల ట్రంప్ దగ్గర ఆన్సర్ లేదు. ట్రంప్ ఇప్పటిదాకా అమెరికన్ వర్కింగ్ క్లాస్, వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్ ఓటర్లను ఆ ఓటర్లలో ఉండే యాంటీ ఇమిగ్రెంట్ ఫియర్స్, అంటే విదేశాల నుంచి వచ్చి స్థిరపడిన వారి పట్ల వైట్ అమెరికన్ వర్కింగ్ క్లాస్లో ఉండే ఆందోళన తన పెట్టుబడిగా మార్చుకొని రాజకీయాలు చేశాడు. సో కమల్ హారిస్ తన విధానాల్లో కంపాషన్, ఎంపతి ప్రదర్శిస్తాను అని మరోసారి ప్రదర్శించగలిగారు. వాస్తవంగా డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో బరాక్ ఒబామా స్పీచ్ చూస్తే ఆ స్పీచ్లో ఒబామా చేసిన సూచనలు మీకు కమల్ హారిస్ డిబేట్లో మాట్లాడింది పోల్చి చూస్తే మనకు అర్థమవుతుంది. సో తాను ఫ్యామిలీస్ అండ్ స్మాల్ బిజినెసెస్ పట్ల కంపాషన్తో, ఎంపతితో ఉన్నట్లు కమల్ హారిస్ చెప్పగలిగింది. దీనికి ట్రంప్ కౌంటర్ లేదు, విధానపరమైన కౌంటర్ లేదు. ఇష్యూ ఏమో పాలసీస్కి సంబంధించింది, అందులో ఎకనామిక్ పాలసీకి సంబంధించింది. దానిపైన కౌంటర్ చేయకుండా కమల్ హారిస్ పైన వ్యక్తిగత దాడికి మొదలుపెట్టాడు. ఇది సహజంగా విఘ్నత కలిగిన ఏ ఓటరు యాక్సెప్ట్ చేయరు. ఎకనామిక్ పాలసీ పైన క్వశ్చన్ చేస్తే దానికి ఆల్టర్నేటివ్గా తన ఎకనామిక్ పాలసీ ఏంటని చెప్పాలి. కానీ వ్యక్తిగతంగా దాడి చేస్తూ కమల్ హారిస్ ఒక మార్క్సిస్టు, ఆమె తండ్రి ఒక మార్క్సిస్ట్ ఎకానమిస్టు, ఆమెకు మార్క్సిస్ట్ ఎకనామిస్టు తండ్రి బాగా బోధించాడు మార్క్సిజం అంటూ వ్యక్తిగతమైన నిరాధారమైన దాడి చేశారు. ఎందుకంటే ట్రంప్కు తెలుసు అమెరికాలో ఉండే యాంటీ కమ్యూనిస్ట్, యాంటీ మార్క్సిస్ట్ సెంటిమెంట్ను రగిలించాలి అని ఆయన ఒక ప్రయత్నం చేశారు. అలా కమల్ హారిస్ పైన వ్యక్తిగత దాడి ఎంతమందిని కన్విన్స్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఎందుకంటే పాలసీ డిబేట్లో పర్సనల్ అటాక్ మొదలు పెడితే అది ఏ మేరకు ఉపయోగపడుతుందో తెలియదు. ఇక కమల్ హారిస్ డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూనే ఆ టార్గెట్ పర్సనలైజ్ కాకుండా పాలసీస్ చుట్టూ వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కమల్ హారిస్ నోమో ట్రంప్ వ్యక్తిగతంగా పర్సనల్ టార్గెట్. ఆమె రేసిజం పైన, ఆమె కలర్ పైన, ఆమె జాతి పైన, ఆమె నవ్వే విధానం పైన, వీటిపైన ఆఖరికి ఆమెను మార్క్సిస్ట్ అంటూ వ్యక్తిగత అటాక్. కానీ ట్రంప్ విషయంలో ట్రంప్ పర్సనాలిటీని కమల్ హారిస్ టార్గెట్ చేశారు, కానీ పాలసీస్ ద్వారా ట్రంప్ పర్సనాలిటీని అటాక్ చేశారు. ట్రంప్ హయాంలో కోవిడ్-19 ఎదుర్కొన్న తీరుపైన, అలాగే గ్లోబల్ ఇమేజ్, ట్రంప్ కనుక ప్రెసిడెంట్ అయితే అమెరికా ఇమేజ్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశం పైన, సో ట్రంప్కు సంబంధించినటువంటి పాలసీస్ని ఎక్స్పోజ్ చేస్తూ ఆయన పర్సనాలిటీని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం కమల్ హారిస్ చేశారు. అందువల్ల ఈ డిబేట్ మొత్తం చూశాక ఇప్పటివరకు అమెరికన్ మీడియా, వివిధ సంస్థలు చేసిన అంచనాలు చూస్తే క్లియర్గా కమల్ హారిస్ లీడ్ ఈ డిబేట్లో బెటర్ పర్ఫామ్ చేస్తారని అందరూ అంటున్నారు. ఈ డిబేట్ కమల్ హారిస్కి ఎక్కువ ఉపయోగపడుతుంది తప్ప ట్రంప్ కాదు అని మెజారిటీ ఇంటర్నేషనల్ మీడియా అదే చెప్తుంది. CNN వాళ్ళు జరిపిన క్విక్ సర్వేలో 63% కమల్ హారిస్ బెటర్గా డిబేట్ చేస్తారంటే 37% మాత్రమే ట్రంప్ డిబేట్ చేస్తారన్నారు. ఇప్పటికే బైడెన్ ప్లేస్లో కమల్ హారిస్ వచ్చాక ట్రంప్తో బైడెన్ విషయంలో ట్రంప్ తెచ్చుకున్న ఆధిక్యత పోయి కమల్ హారిస్ పోటాపోటీలో నిలిచారు. కొన్ని సర్వేలను అయితే మార్జినల్గా లీడ్ కూడా తెచ్చుకున్నారు. ఈ డిబేట్ ఇప్పుడు CNN కాదు, మీకు వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ఇలా వివిధ మీడియా సంస్థలు కూడా జరిపినటువంటి పోల్స్, అఫ్కోర్స్ అవి రిప్రజెంటేటివ్ పోల్స్ కావు, ట్రంప్ వ్యతిరేకంగా ఉండే మీడియా కూడా కావచ్చు, కానీ పొలిటికో ఇలా వివిధ మీడియా సంస్థల అంచనా అయితే కమల్ హారిస్ అట్లీస్ట్ వన్ ద డిబేట్. విల్ షీ వన్ ద ఎలక్షన్? ఈ డిబేట్ ద్వారా ఎన్నికలే గెలుస్తుందా? ఇంకా చాలా రోజులుంది కనుక చాలా ఇష్యూస్ వస్తాయి, చాలా పరిణామాలు వస్తాయి కనుక లెట్ us not speculate, but certainly for the day కమల్ హారిస్ వన్ ఓవర్ డొనాల్డ్ ట్రంప్ అని మాత్రం అనిపిస్తోంది.